పక్క రాష్ట్రం నుండి భారీగా తరలి వస్తున్న సన్నధాన్యం తెలంగాణ రైతుకు శాపంగా మారింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కష్టాలు తప్పడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో పరిస్థితిపై ఓ రిపోర్ట్. యాసంగి సీజన్ ధాన్యం కోతలు ప్రారంభమై నెల రోజులు దాటిందే. నాగార్జునసాగర్ ఆయకట్టుతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి కోతలు దాదాపు పూర్తయ్యాయి. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో రైస్ మిల్లులకు సన్నధాన్యంతో రైతులు క్యూ కడుతున్నారు. అయితే వచ్చిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు మిల్లర్లు. కొనుగోలు కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వం 2,320 రూపాయల మద్దతు ధర చెల్లిస్తుండగా సన్నధాన్యానికి తెలంగాణ ప్రభుత్వం 500 రూపాయలు అదనంగా బోనస్ చెల్లిస్తుంది. అయితే కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో రైతులు నేరుగా రైస్ మిల్లుల్లో అమ్మేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అతునుగా రైస్ మిల్లర్లు ధర తగ్గించేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉండలేక మిల్లర్లు చెప్పిన ధరకు ధాన్యాన్ని ఇచ్చేసి వెళ్లిపోతున్నారు కర్షకులు. ఇటు పక్క రాష్ట్రం ఏపీ నుండి లారీలలో సన్నధాన్యం మిర్యాలగూడకు వచ్చి చేరుతుండటంతో స్థానికంగా పండిన పంటను కొనేందుకు రైస్ మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. ఇటీవలే ధాన్యం లోడుతో వచ్చిన 7 వాహనాల్ని పోలీసులు సీజ్ చేశారు. గత సీజన్లో ఏపీ నుండి ధాన్యం రాకుండా చెక్ పోస్టులను సరిహద్దు వద్ద టాస్క్ ఫోర్స్ తనిఖీలు జరిగాయి. కానీ ఈసారి అలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో అట్నుంచి సన్నధాన్యం గుట్టు చప్పుడు కాకుండా వస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ అనేది రైస్ మిల్లర్స్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఏరియా లాగా ఉన్నటువంటి కాలక్రమంలో ఇక్కడ రైస్ మిల్లర్లకు కూడా ఒక రకమైనటువంటి ఇంత పర్సంటేజ్ సంబంధించినటువంటి కోటా కింద ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆ యొక్క లేవీని వాళ్ళ యొక్క సేకరించే కాలక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి రైతులకు ఏదైతే ఇక్కడ ధాన్యం ఉందో ఆ ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కాలయాపన చేస్తూ పొరుగు రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఇది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బార్డర్ ఏదైతే ఉందో చుట్టుపక్కల మొత్తం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉన్నది. ఆ కాలక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వాడపల్లి చెక్ పోస్ట్ చేయడమే, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి కోదాడ చెక్ పోస్టు, ఇతరత్ర చెక్ పోస్టుల నుంచి అక్రమంగా ఆంధ్ర నుంచి ధాన్యాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. వాళ్ళకి లేవీ సంబంధించినటువంటి దాన్ని ఫుల్ఫిల్గా లెక్కలలో చూపిస్తూ స్థానికంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడం నిర్లక్ష్యం చేస్తూ కారణాలు చెప్తూ అన్యాయం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే చెక్ పోస్టులు పెట్టిందో ఇప్పుడున్న ప్రభుత్వం చెక్ పోస్టులను ఎందుకు పెట్టట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా కానీ రైతులకి నష్టం జరిగే చర్యల పైన దాన్ని మేలు చేకూర్చే విధంగా ఎందుకు కట్టిదిట్టే చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసే విధంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మిల్లర్లు నేరుగా అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడి 1,700 రూపాయలకే కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ సేకరించిన సన్నధాన్యాన్ని ఇక్కడ కొందరు దళారులతో కుమ్మక్కై ప్రభుత్వానికి అమ్మి బోనస్ కూడా తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పక్క రాష్ట్రం నుంచి ధాన్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.